నైట్ టైంలో స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కానీ అది ఎలా జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? మాన్యువల్ స్విచ్ లేకుండా ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఎలాగా? ఈరోజు మనం ఎల్డిఆర్ అండ్ రిలే యూజ్ చేసి ఆటోమేటిక్గా స్ట్రీట్ లైట్ సిస్టమ్ బిల్డ్ చేద్దాం. ఈ ఎల్డిఆర్ సెన్సర్ మీద ఎప్పుడైతే లైట్ ఉంటుందో అప్పుడు బల్బ్ విల్ బి ఆఫ్. ఎప్పుడైతే ఎల్డిఆర్ సెన్సర్ డార్క్ అవుతుందో ఆటోమేటిక్గా బల్బ్ ఆన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ స్ట్రీట్ లైట్స్ ఇలాగే వర్క్ చేస్తాయి. సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ చూద్దాం. ఒక ఎల్డిఆర్ సెన్సర్ మాడ్యూల్, ఒక ఆర్డినో యూనో, ఒక 220 volts బల్బ్ విత్ హోల్డర్, ఒక రిలే మాడ్యూల్, ఒక బ్రెడ్ బోర్డ్ అండ్ కొన్ని జంపర్ వైర్స్. ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్. లైట్ ఎక్కువ ఉంటే దీని రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డార్క్ అవుతుందో దీని రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ పిన్ D0 పిన్ ఉంది కదా, దీని నుంచి ఆర్డినో లైట్ని డిటెక్ట్ చేసి ఒక సిగ్నల్ని ఈ మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది. ఆర్డినో డైరెక్ట్గా బల్బ్ని కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే ఆర్డినో ఎప్పుడైనా 5 voltsలో వర్క్ చేస్తుంది. బల్బ్ హై వోల్టేజ్లో వర్క్ చేస్తుంది కాబట్టి మనకు ఒక ఎలక్ట్రానిక్ స్విచ్ కావాలి, అదే ఈ రిలే మాడ్యూల్. సో ఇప్పుడు మనం రిలే మాడ్యూల్ని చూద్దాం. ఇక్కడ +5 volts, ఇక్కడ గ్రౌండ్, ఇది సిగ్నల్ ఫ్రమ్ ద ఆర్డినోకి ఇవ్వాలి. సో సిమిలర్లీ ఇటువైపు వస్తే ఈ మధ్యలో పిన్ కామన్ పిన్ అండ్ ఇది NO పిన్ అంటే నార్మల్లీ ఓపెన్ పిన్. ఇది బల్బ్ యొక్క టెర్మినల్స్కి ఇవ్వాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను, దాని ప్రకారంగా కనెక్ట్ చేసుకోవాలి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆర్డినోని ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఆర్డినోని కనెక్ట్ చేసిన తర్వాత నేను కోడ్ డంప్ చేయాలి. సో సిమిలర్లీ టూల్స్లోకి వెళ్ళి ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ COM6 కనెక్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేయాలి. అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోతే డన్ అప్లోడింగ్ అని వస్తుంది. సో కమింగ్ టు ద కోడ్, ఫస్ట్ ఇంట్ ఎల్డిఆర్ పిన్ ఈజ్ ఈక్వల్ టు A0 అని డిఫైన్ చేస్తున్నాం ఎల్డిఆర్ పిన్ని. సో నెక్స్ట్ రిలే పిన్ ఈజ్ ఈక్వల్ టు 7, 7th పిన్ ఆఫ్ ద ఆర్డినో రిలే పిన్గా డిఫైన్ చేస్తున్నాం. సెటప్ ఫంక్షన్ ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పిన్ మోడ్ రిలే పిన్ కామా అవుట్పుట్ అని డిఫైన్ చేస్తున్నాం. serial.begin 9600 బాడ్ రేట్ తోటి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ లూప్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంట్ ఎల్డిఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అనలాగ్ రీడ్ ఆఫ్ ఎల్డిఆర్ పిన్. ఎల్డిఆర్ పిన్లో ఏదైతే డిటెక్ట్ చేసిందో వాల్యూని అది అనలాగ్ పిన్ రీడ్ చేస్తుంది అనమాట. అండ్ అదే పిన్ సీరియల్ ప్రింట్ ln ఎల్డిఆర్ వాల్యూ, ఎంతైతే ఎల్డిఆర్ వాల్యూ వస్తుందో ఎల్డిఆర్ నుంచి డిటెక్ట్ అయ్యి అది మనకు సీరియల్ మానిటర్లో చూపిస్తుంది. సో ఇఫ్ ఒక థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటున్నాను ఇక్కడ 500 అనేసి, ఇఫ్ ఎల్డిఆర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 500 ఇట్ షుడ్ బి లో, ఎల్స్ ఒకవేళ హై ఉంటే కనుక ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 500 ఉంటే కనుక ఇట్ షుడ్ బి హై. సో ఏ డిలే ఆఫ్ 1000 milliseconds ఇచ్చాను. సో ఇది కంటిన్యూస్గా లూప్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెస్టింగ్ ఫేజ్కి వచ్చాము. ఆర్డినోలోకి కోడ్ డంప్ చేసేసాను అండ్ ఇప్పుడు ఎల్డిఆర్ని టెస్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఎల్డిఆర్ డార్క్ అవుతుందో బల్బ్ గ్లో అవుతుంది, ఎల్డిఆర్ లైట్ పడిందో బల్బ్ ఆఫ్ అయింది. ఆన్ అండ్ ఆఫ్. సో ఇక్కడ ఆర్డినో డెసిషన్ తీసుకుంటుంది అండ్ ఈ రిలే స్విచ్ ఈ బల్బ్ని ఆన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్, దిస్ ఈజ్ ద డెసిషన్ మేకర్, దిస్ ఈజ్ ద కంట్రోలింగ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద అవుట్పుట్.
సో ఇదే కాన్సెప్ట్ని మనం ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే స్ట్రీట్ లైట్స్లో యూజ్ చేయొచ్చు, గార్డెన్ లైట్స్లో యూజ్ చేయొచ్చు, హోమ్ ఆటోమేషన్లో యూజ్ చేయొచ్చు, అండ్ ఎనర్జీ సేవింగ్ సిస్టంలో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ రియల్ వరల్డ్. నేను మీకు ఎండ్ కార్డ్లో రిలే కాకుండా ఓన్లీ సింపుల్ ఎల్ఈడి బల్బ్ని ఎలా కంట్రోల్ చేస్తామో ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ స్మాల్ ఎల్ఈడిని అది ఫస్ట్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత రిలే తోటి స్విచ్ చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.